హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో మైట్ బీ అనే ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఈ మైట్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉండొచ్చు అని అవుతుంది. ఇది కూడా సేమ్, ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. R3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఈ మైట్ బీను ఉపయోగిస్తారు. అర్థమైందా రన్నర్స్? ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ ప్లేస్లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా యూజ్ చేయవచ్చును. పర్టికులర్గా ఈ సబ్జెక్ట్కే అని అయితే ఏమీ రూలు లేదు. హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో ఈ మైట్ బీని ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన క్లాస్లో మైట్ బీ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాము. మెయిన్ వర్బ్ ప్లేస్లో V4 వర్బ్ INGతో ఉన్నటువంటి V4 మెయిన్ వర్బ్ని యూజ్ చేస్తాము. ఎందుకనంటే ఇవి రన్నింగ్ వాక్యాలు కదా, R3 వాక్యాలు అంటే ఏమిటి? రన్నింగ్ ఫ్యూచర్ సెంటెన్సెస్కు వర్బ్ INGతో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ని యూజ్ చేస్తారు గనుక. ప్లస్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏదైనా మీరు యూజ్ చేయవచ్చును. అర్థమైందా రన్నర్స్? ఈ మైట్ బీ పక్కన V4 అయినా యూజ్ చేయవచ్చును, ఈ మైట్ బీ పక్కన ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేయవచ్చును, ఈ మైట్ బీ పక్కన V4 అండ్ ఆబ్జెక్ట్ రెండు అయినా ఉండవచ్చును, లేదా ఓన్లీ సబ్జెక్ట్ మైట్ బీ అయినా కూడా ఉండవచ్చును. ఈ మైట్ బీ అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. అర్థమైందా రన్నర్స్? ఇప్పుడు ఈ మైట్ బీకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. టుమారో ఐ మైట్ బీ వాకింగ్ ఆన్ గ్రౌండ్. రేపు నేను గ్రౌండ్లో వాకింగ్ అంటే నడుస్తూ ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యానికి తెలుగు అర్థం కదా. మేబీ అంటే ఏమిటి? ఉండొచ్చు అని అర్థం. మైట్ బీ అంటే ఏమిటి? ఉండి ఉండొచ్చు అని అర్థం. ఫ్యూచర్ ఫామ్ అయితే మేబీని యూజ్ చేస్తారు. ఫ్యూచర్ పాస్ట్కి అయితే ఈ మైట్ బీని యూజ్ చేస్తారు. మేబీ మైట్ బీ అంటే ఏమిటి? మేబీ అంటే ఉండొచ్చు అని అర్థం, మైట్ బీ అంటే ఉండి ఉండొచ్చు అని అర్థం. ఫ్యూచర్లో పాస్ట్ గురించి మాట్లాడడానికి ఈ మైట్ బీని యూజ్ చేస్తారు. ఈ ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని కాదు, జరిగితే జరగవచ్చు అంటే 50-50 ఛాన్సెస్ అనమాట. ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పట్లేదు. మేబీ మైట్ బీకు అదే మీనింగ్, అంటే చెయ్యొచ్చు అని అర్థం, ఖచ్చితంగా జరుగుతుంది అని కాదు. టుమారో అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది. ఐకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నేను అని అవుతుంది. మైట్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉండొచ్చు అని అవుతుంది. వాకింగ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నడుస్తూ అని అవుతుంది. ఆన్ గ్రౌండ్ అంటే తెలుగు మీనింగ్ ఏమవుతుంది? గ్రౌండ్లో అని అర్థం. ఫైనల్గా ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? రేపు నేను గ్రౌండ్లో నడుస్తూ ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యానికి తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. మైట్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వాకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఆన్ గ్రౌండ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వీ మైట్ బీ ఇన్ ఆస్ట్రేలియా ఆఫ్టర్ 2 days. 2 రోజుల తర్వాత మేము ఆస్ట్రేలియాలో ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యానికి తెలుగు అర్థం. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మైట్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ ఆస్ట్రేలియా ఆఫ్టర్ 2 days అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. 2 రోజుల తర్వాత మేము ఆస్ట్రేలియాలో ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యానికి అర్థం. షీ మైట్ బీ లవింగ్ మీ. ఆమె నన్ను లవ్ చేస్తూ అంటే ప్రేమిస్తూ ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యానికి తెలుగు అర్థం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైందా లర్నర్స్? ఖచ్చితంగా జరుగుతుంది అని కాదు, ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మైట్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. లవింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. చిల్డ్రన్ మైట్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఆన్ గ్రౌండ్. పిల్లలు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యానికి తెలుగు అర్థం. చిల్డ్రన్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మైట్ బీ అనేది ఇక్కడ ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. క్రికెట్ ఆన్ గ్రౌండ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మై మదర్ మైట్ బీ సీరియస్ ఆన్ అస్. మా అమ్మ మా మీద సీరియస్ అయి ఉండొచ్చు, ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యానికి తెలుగు అర్థం. అంటే మా అమ్మ మా మీద సీరియస్ అయి ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యం అర్థం. మై మదర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మైట్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్
హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సీరియస్ ఆనర్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. యూ మైట్ బీ అండర్స్టాండింగ్ అవర్ వీడియోస్. నీవు మా వీడియోస్ అర్థం చేసుకుంటూ ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. అంటే మీరు తెలుగు మీనింగ్ యూకు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. యూకు తెలుగు మీనింగ్ నీవు తీసుకున్నట్టయితే సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. అదే యూకు తెలుగు మీనింగ్ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ యూకు తెలుగు మీనింగ్ మీరు కదా, సో సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. అర్థమైందన్నా? బట్ ఇంగ్లీష్లో మటుకు నీవుకు మీరుకు యూ అని అంటారు. నీవు లేదా మీరు మా వీడియోస్ అర్థం చేసుకుంటూ ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యం అర్థం. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మైట్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అవర్ వీడియోస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐపీఎల్ మైట్ బీ ఇన్ ఏప్రిల్. ఐపీఎల్ ఏప్రిల్లో ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యానికి తెలుగు అర్థం. ఐపీఎల్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మైట్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ ఏప్రిల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అదే ఈ మైట్ బీ ప్లేస్లో మేబీ తీసుకున్నట్టయితే ఈ వాక్యానికి తెలుగు అర్థం ఐపీఎల్ మేబీ ఇన్ ఏప్రిల్ అంటే ఐపీఎల్ ఏప్రిల్లో ఉండొచ్చు అని అర్థం. మేబీ అంటే ఉండొచ్చు అని అర్థం, మైట్ బీ అంటే ఉండి ఉండొచ్చు అని అర్థం. రెండిటికి కన్ఫామ్గా జరుగుతుంది అని అర్థం కాదు. చెయ్యొచ్చు, ఉండొచ్చు, రావచ్చు, వెళ్ళొచ్చు అని అంటుంటారు కదా, 50-50 ఛాన్సెస్ అనమాట. అర్థమైందలన్నా? ఫ్యూచర్లో జరిగే వాటికి ఈ మేబీను యూస్ చేస్తారు. ఫ్యూచర్లో పాస్ట్లో జరుగుతుంది అనడానికి ఈ మైట్ బీని యూస్ చేస్తారు. అర్థమైందలన్నా? టీచర్ మైట్ బీ పనిషింగ్ స్టూడెంట్స్. టీచరు స్టూడెంట్స్ని పనిష్ చేస్తూ ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం. టీచర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మైట్ బీ అనేది ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. పనిషింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టీచరు స్టూడెంట్స్ని పనిష్ చేస్తూ ఉండి ఉండొచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం. అర్థమైందలన్నా? మేబీకు మైట్ బీకు డిఫరెన్స్ ఏంటి అనేది, మేబీ అంటే ఉండొచ్చు అని అర్థం, మైట్ బీ అంటే ఉండి ఉండొచ్చు అని అర్థం. రెండు ఖచ్చితంగా జరుగుతాయని అర్థం అయితే కాదు, జరగచ్చు జరగపోవచ్చు, 50-50 పాసిబిలిటీస్ అనమాట. అర్థమైందలన్నా? ఈ మైట్ బీ అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఆర్త్రి వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు ఈ ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్. ఈ మైట్ బీ పక్కన V4 అయినా ఉండవచ్చును, లేదా ఆబ్జెక్ట్ అయినా ఉండవచ్చును, లేదా ఓన్లీ సబ్జెక్ట్ మైట్ బీ అయినా ఉండవచ్చును, లేదా ఈ మైట్ బీ పక్కన V4 అండ్ ఆబ్జెక్ట్ అయినా ఉండవచ్చును. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.